ప్రపంచాన్ని ప్రస్తుతం వేధిస్తున్న అతిపెద్ద సమస్య టెర్రరిజం. ప్రపంచ దేశాలలో ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తారు. రీసెంట్గా భారత్లో పెహల్గాం దాడికి కూడా ఇదే జరిగింది. కానీ ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో అమెరికా మధ్యలో దూరి సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదిర్చింది. భారత్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. ఎవరు తీసిన గోతిలో వారే పడతారని ఊరికే అనరేమో. మనకు అడ్డుపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్యాంట్ తడిచిపోయే వార్త ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. ట్రంప్ను తన సహచర మంత్రులు అధికారులను లేపేస్తామంటూ అల్ ఖైదా అరేబియన్ పెనున్సులా నాయకుడు సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గంలోని కీలక మంత్రులను వైట్ హౌస్ సిబ్బందిని హతమారుస్తామంటూ అల్ ఖైదా అరేబియన్ పెనున్సులా నాయకుడు సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి వార్నింగ్ ఇచ్చాడు. దాదాపు 30 నిమిషాల నిడివితో ఒక వీడియో విడుదల చేశాడు. ఇప్పటికే అతడి తలపై అమెరికా $6 మిలియన్ రివార్డును ప్రకటించింది. గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలని అమెరికాలోని ముస్లింలకు సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకి పిలుపునిచ్చాడు. అమెరికాలోని లక్ష్యాలపైన దాడులు చేసేందుకు ఎలాంటి హద్దులు లేవని చెప్పాడు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్జే, టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ సహా వైట్ హౌస్తో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రతి ఒక్క అధికారిని, నాయకుడిని, వారి కుటుంబాలను, బంధువులను లక్ష్యంగా చేసుకుంటామని అల్ అవ్లాకి హెచ్చరించాడు.